నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతు బజార్లలో కందిపప్పు బియ్యం చౌక ధరలకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల దినోత్సవం బిడ్డకు తల్లిపాలు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపిన వైద్యులు కళారాధన సాంస్కృతిక సంస్థ రజతోత్సవ వేడుకలు రాయలసీమ స్థాయి విద్యార్థి సాంస్కృతికోత్సవాలు ప్రారంభం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న బీజేపీ నాయకుడు డాక్టర్ కింటి ఆదినారాయణ ఏటీఎం అగ్ని ప్రమాదంలో కరెన్సీ సేఫ్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల కమిషనర్ విజయవాడ వారు 26 జిల్లాలలోని రైస్ మిల్లర్లు మరియు కందిపప్పు మిల్లర్లతో సమావేశం నిర్వహించి పెరిగిన ధరలను నియంత్రించుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ వారి సూచనల మేరకు నంద్యాల జిల్లాలో కందిపప్పు మరియు స్టీమ్డ్ బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. నేటి నుండి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం జిల్లాలోని నంద్యాల పట్టణంలో శ్రీనివాసనగర్లోని రైతు బజార్ నందు, టెక్కేలోని మార్కెట్ యార్డ్ నందు, అదేవిధంగా ఆర్లగడ్డలోని రైతు బజార్, బనగానపల్లె, ఆత్మకూర్, నందికోట్కూరు మరియు డోన్ నందు గల మున్సిపల్ మార్కెట్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు దాల్ కందిపప్పు మిల్లులు మరియు సూపర్ మార్కెట్ల నందు కందిపప్పు మరియు బియ్యం తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని జేసీ విష్ణుచరణ్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల, వివేకానంద ఆడిటోరియంలో ఐఎంఏ సుమిత్ర నరసింహం వారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల దినోత్సవం నిర్వహించారు. తల్లిపాల ప్రయోజనాలను వైద్యులు గర్భిణీ స్త్రీలకు, బిడ్డలకు పాలిచ్చు తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇన్నర్ వీల్ వారు గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు తల్లులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రగతిరెడ్డి, ఇన్నర్ వీల్ ప్రతినిధులు, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు తల్లిపాల ప్రయోజనాలను తెలియజేశారు. ఎంతో మందికి తల్లిపాల వారోత్సవాల గురించి అవగాహన ఉంది. మనము ఈ రోజు ఒక్కరోజే చేసింది కదా ఈ ప్రోగ్రాము. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకున్న ఈ ప్రోగ్రాము, ఈ పౌష్టిక ఆహారము అండ్ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి ఇందాక మేడం కూడా చాలా మంచిగా చెప్పారు. సో ఇందులో భాగంగా ముఖ్యంగా మనము ఏం చేయాలంటే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఏం చేయాలి, బిడ్డకు వెంటనే మురుపాలు పట్టించాలి. ఈ మురుపాలు పట్టడం వల్ల మురుపాల్లో ఎన్నో పోషకాలు, లవణాలు ఎన్నో మనకు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. సో తల్లిపాలలో ఉన్న మంచి ఆరోగ్యంగా ఉన్న పాలు, ముర్రుపాలు అనేది చాలా మనకు ఆరోగ్యాన్ని, బిడ్డకు నిమోనియా కానీ, జ్వరం కానీ, తక్కువ మాటిమాటికి జబ్బు చేయడం కానీ ఇటువంటివి కూడా మనం ఈ తల్లిపాలు వెంటనే ఇవ్వడం వల్ల కూడా నివారించవచ్చు. ఎక్స్క్లూజింగ్ మెయిన్ గా 6 నెలల వరకు
తల్లి అనేది బిడ్డకు పాలు పట్టించాలి. డబ్బా పాలు గాని, బర్రె పాలు గాని, ఆవు పాలు గాని అటువంటివి పట్టించొద్దు. చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి తల్లి పాలే పడుతున్నారు చాలా మటుకు. కొన్ని చోట్ల ఇంతకుముందు కొంచెం ఫ్యాషన్ గా వద్దు తల్లి పాలు పట్టొద్దు అనేసి అనేవాళ్ళు, పుట్టిన గంట తర్వాత పాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టడంలో చాలా ఉపయోగం ఉంది కాబట్టి పుట్టిన వెంటనే పిండేయకుండా పాలు ఫస్ట్ పాలే తల్లి బిడ్డకి ఇచ్చేస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల కూడా చాలా మటుకు మనకు దగ్గర మాతృ మరణాలు, శిశు మరణాలు కూడా మరణాలు చెందకుండా కూడా చాలా మటుకు కాపాడుతున్నాం అన్నమాట. చైతన్యం రావాలనే ఉద్దేశంతోనే మాతృ శిశు మరణాలు సంభవించకుండా కాన్పులు అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కావాలి, ఎక్కడ గానీ బయట ఇంట్లో కూడా కాన్పులు కావద్దు, ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కావాలనే ఉద్దేశంతో టీకాలు కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి మంచి టీకాలు మంచిగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ కూడా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ లో దొరుకుతుంది. ఎక్కడ గానీ బయట కొనాల్సిన అవసరం లేకుండా మన గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి మనకు మెయిన్ గా ఆరోగ్యం గురించి చాలా మటుకు మన ఆరాటం చెందుతున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఇక్కడ అటెండ్ అయిన అందరం కూడాను ఇక్కడ ఉండేటువంటి గర్భిణీ స్త్రీలకు తల్లిపాల విశిష్టతను గురించి మా ఇన్నర్వీల్ తరపున ఇక్కడికి వచ్చినాం మేము. ఎందుకంటే అన్ని దానిల కంటే కూడాను తల్లిపాలు చాలా విశిష్టమైనవి. తల్లిపాలతోనే పిల్లలు ఆరోగ్యంగా మంచి ఎదుగుదల ఉంటుంది, తెలివితేటలు ఎక్కువైతాయి. అన్నిట్లో కూడాను వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత అన్ని రంగాలలో కూడా మంచిగా ముందుకు వస్తారు కూడాను. ఇప్పుడు అంతా కూడాను సీసా పాలు అవి ఇవి మిగిలిన మిల్క్ అంతా ఇస్తుంటారు. దానికంటే కూడాను తల్లిపాల కంటే శ్రేష్టమైనది ఏది కూడాను లేదు. మెయిన్ గా ఈ రోజు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం ఏంటంటే తల్లిపాల యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అనేది మేడం గారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న అందరూ పిల్లలకి పాలు పట్టడం అనేది ఎంతో ముఖ్యము. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం అన్ని చెప్పుకుంటాము, ప్రతిదీ తినాలా మంచిదే, కానీ ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ ఏం మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎక్కడ మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నా అక్కడ వినాలి. అంటే ఒక భగవద్గీత కానీ ఒక మహాభారతం కానీ ఏదైనా మంచి మాటలు జరుగుతుంటే అక్కడ వినడం వలన ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, బయట చెడిపోతున్నారు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది కదా. ఆ చెడిపోకుండా ఉన్న కారణం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంచి మాటలు వినాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు మంచి మాటలు విన్నారంటే కనుక పిల్లలు ఆటోమేటిక్గా మన డెలివరీ అయిన తర్వాత కూడా పెరిగే కొద్దీ మంచి ఆలోచనలు వస్తాయి. కానీ మనం ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ టీవీలు చూడడం కానీ ఆ కొట్టుకోవడాలు అన్నీ చూసినామంటే అదే వాళ్ళకు వచ్చేస్తుంది. ఇంతకుముందుకు అట్లా ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్క చోట పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి మాటలు వినండి అమ్మా, ప్రెగ్నెన్సీ ఉన్న చోట ఎక్కడన్నా ఏం జరుగుతున్నా వినండి అని చెప్పేవాళ్ళు. అట్లా వింటున్నారు, అందుకు పిల్లలు చెడిపోకుండా ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కుమార్ గారిని వారి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అలాగే అమ్మాయిల్లో మీలో ఉన్నటువంటి ఏదైనా ఇతర డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం ఈరోజు వసరారాణి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేసినందుకు, ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి మీ తరఫున కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరూ బ్రాంచ్ కూడా వారు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. బహుశా ఒక లేడీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కావడం ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా. సో వారు ప్రెసిడెంట్ గా ఉంటూ మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఆగస్ట్ 1st వీక్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో అనేది ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చి ఏమైనా వాళ్ళకి సందేహాలు ఉంటే తీర్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది వరల్డ్ వైడ్ స్టార్ట్ అయింది. సో ఆ భాగంగా ఈ రోజు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ రోజు ఒక అవగాహన సదస్సు చేయడం ఇక్కడ ప్రెజెంటేషన్ తోటి చేస్తున్నాము. అండ్ ఇది ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్లాలనేది మా ముఖ్య ఉద్దేశం. తల్లిపాలు అనేది
బిడ్డ పుట్టిన తర్వాత ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా మొదలు పెట్టాలి. అంటే మొదటి గంట లోపల మొదలు పెడితే తల్లికి బిడ్డకి ఒక అనుబంధం కూడా ఏర్పడుతుంది. అలాగే తల్లి పాలు కూడా బాగా వస్తాయి. తర్వాత చాలా మందికి ఫస్ట్ ఇవ్వకూడదేమో, మురుపాలు ఇవ్వకూడదేమో అని అనుకుంటారు, కానీ కాదు, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాలల్లోనే రోగ నిరోధక శక్తులు ఉంటాయి. తల్లికి మంచిది, బిడ్డకి కూడా మంచిది. బిడ్డకి త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడము, అది దగ్గు, జలుబు, బేదులు ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి. బిడ్డకి సరిపోతాయో లేదో అని ఒక భయం ఉంటుంది తల్లికి. దేవుడు ఇచ్చిన వరం ఒకటి తల్లి పాలు, కాబట్టి బిడ్డ తాగే కొద్ది పాలు తయారవుతాయి. సో బేబీ డిమాండ్ని బట్టి ఫీడ్ చేయాలి. ఇది ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు జరగడం జరుగుతుంది. ఇందుకు సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మనం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తరపున మన ఫైనల్ ఇయర్ పిల్లలకి, అమ్మాయిలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఐఎంఏ ప్రెసిడెంట్ అయిన వసరాన్ మ్యామ్ గారు వచ్చి మన ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకి అలాగే తల్లులకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్, దానివల్ల ఎన్ని రోగాలు తొలగించాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కళారాధన సాంస్కృతిక సంస్థ ప్రారంభించబడి 25 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణల ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కళారాధన సాంస్కృతిక సంస్థ రజతోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం శ్రీ వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ స్థాయి విద్యార్థి సాంస్కృతికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ కళారంగాలలో పోటీలు నిర్వహించి ప్రతిభ కలిగిన వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళారాధన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో స్థాపింపబడి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఒక కళా సంస్థ ఇన్ని సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, నిరంతరాయంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని, వాళ్ళల్లో ఉన్నటువంటి కళల పట్ల ఆసక్తిని తీసుకుని వచ్చిన సంస్థ కళారాధన. ఈ ప్రాంతంలో ఈ రోజు నుంచి ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల వరకు 15 రోజులు అన్ని కళా రంగాల్లో విద్యార్థినులకు మనం పోటీలు నిర్వహిస్తున్నాము. దేశభక్తి, స్వాతంత్రోద్యమము, దేశ సమగ్రత, ఐకమత్యము, దేశం యొక్క ముందుకు పోయేటువంటి భవిష్యత్ దర్శనం, వీటి గురించి రకరకాల పోటీలను మనం నిర్వహిస్తున్నాం. దీనిలో అందరు విద్యార్థులు పాల్గొనాలని, ఈ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో కళారాధన సంస్థను ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీకి ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలుకొని 15వ తేదీ దాకా చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్ స్టూడెంట్స్కి రకరకాల కాంపిటీషన్, దాదాపు 60 పైనే
కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్, అలాగే మన సంస్కారాన్ని మర్చిపోయేటటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల వాటిని తిరిగి పునరుజ్జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. ఇది ఎలా అంటే అలా కాకుండా కేవలం మంచి భావాలను కల్పించేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి చేస్తున్నందుకు డాక్టర్స్కి మరియు లయన్స్ క్లబ్ మెంబర్స్కి మిగతా వాళ్ళకి సహకరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుతున్నాను. 70 సంవత్సరాలు పైబడిన వారికి 5 లక్షల వరకు బీమా ప్రయోజనం ఆయుష్మాన్ భారత్ పత్రాలను అందజేయడం జరుగుతుందని నంద్యాల బీజేపీ పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ ఇంటి ఆదినారాయణ తెలియజేశారు. 70 సంవత్సరాలు పైబడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఒక వరం లాంటిది అన్నారు. ఈ అవకాశాన్ని 70 సంవత్సరాలు దాటిన వారు ఉపయోగించుకోవాలని కోరారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ఇంటి ఆదినారాయణ ఆయుష్మాన్ భారత్ యోజన పథకం గురించి వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు తుము శివారెడ్డి, చిన్న పుల్లారెడ్డి, సదాశివారెడ్డి, శివనాగిరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి వాడు కూర్చుంటే 100 మంది వస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన పబ్లిక్ కావాలి సార్. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు కడవ తీసుకుంటాం. పట్టుకో విధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ప్రతి పౌరునికి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా చాలా శ్రేయోదాయకము. దీన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి అన్ని గ్రామాలలో ఉన్న వృద్ధులందరికీ కూడా పట్టణంలో వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించడానికే ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరడం. ఇటీవల నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అందులో ఏర్పాటు చేసిన కరెన్సీ అగ్ని ప్రమాదంలో కాలిపోలేదని, సేఫ్గా ఉందని డిపిఎం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ అధికారి వివేకానందరెడ్డి వెల్లడించారు. గురువారం పోలీసులు మరియు ఎస్బీఐ అధికారుల సమక్షంలో ఏటీఎం సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో కరెన్సీ సేఫ్గా ఉందని, ఫర్నిచర్ కాలిపోవడం జరిగిందని, ప్రమాద నష్టాన్ని అంచనా వేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏటీఎం సెంటర్ నందు అగ్ని ప్రమాదం సంభవించడం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏటీఎంలో ఉంచిన కరెన్సీ అంతా సేఫ్గా ఉందని, ఫర్నిచర్ కాలిపోవడం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. నా పేరు వివేకానంద్ అండి. నేను డిబిఎం నంద్యాల మెయిన్ బ్రాంచ్. ఈ ఏటీఎంస్ నంద్యాల మెయిన్ బ్రాంచ్ మెయింటైన్ చేస్తుంది. సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోవడం జరిగింది. అయితే ఈరోజు పోలీసు వారి సమక్షంలో, బ్రాంచ్ ఆర్టీఓ ఆఫీషియల్ సమక్షంలో బ్రాంచ్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ కలిసి ఓపెన్ చేశారు. క్యాష్ అంత వరకు సేఫ్ ఉంది. ఓన్లీ ఫర్నిచర్ లాస్ ఇంకా లెక్క కట్టడం జరుగుతుంది. లెక్క కట్టాక అది ఇంటిమేట్ చేస్తాము. నమస్తే, నేను నంద్యాల 2000 మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఈ పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఈ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో 30 తారీఖు నైటు ఫైర్ సెట్ చేయడం జరిగింది. 30 తారీఖు నైటు అరౌండ్ 10:30 PM నైట్ జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఆయనకు పొగలు వస్తాయంటే డౌట్ వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఆయన 101కి ఫోన్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ ఆపి ఇమ్మీడియట్గా మేము కూడా రెస్టప్ అయిపోయినాం. వచ్చి ఇక్కడ మంటలను ఆర్పేయడం జరిగింది. అయితే లోపల ఏటీఎం కూడా దాదాపు చాలా మంది కాలిపోవడం జరిగింది. తర్వాత లోపల క్యాష్ ఎంత ఉంది, ఎంత డిపాజిట్ చేశారు, ఏ విధంగా ఎంత విత్డ్రా అయింది అని చెప్పి లోపల నోట్స్ ఏమైనా కాలిపోయినాయా అని చెప్పి డౌట్ వచ్చి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు బ్యాంక్ అఫీషియల్స్, ఫైర్ వాళ్ళు, పోలీసు అందరి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అయితే నోట్లకు ఎక్కడ డ్యామేజ్ కాలేదు, నోట్లు ఎక్కడ కాలిపోలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎంత డిపాజిట్ చేశారు, ఎంత ఉంది అని చెప్పి మొత్తం కంప్లైంట్ మేరకు తీసుకుంటాం. అయితే ఏటీఎం మెషిన్స్ అయితే చాలా మాత్రము బర్న్ కావడం జరిగింది. అంటే లోపల సీసీ కెమెరాలు కూడా 3 సీసీ కెమెరాలు ఉన్నాయి, 3 కూడా బర్న్ కావడం జరిగింది. ఇంకా దీనిలో ఒక కేసు కూడా నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం.
తగినటువంటి యాక్షన్ తీసుకొని పైన సుపీరియర్ ఆఫీసర్కి కూడా తెలియజేస్తాము. అయితే బర్న్ నోట్స్ అయితే బర్న్ కాలేదు, ఇక్కడ కూడా బర్న్ కాలేదు ఉన్న విషయము. వాళ్ళ మేరకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం చౌక ధరలకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల దినోత్సవం. బిడ్డకు తల్లిపాలు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపిన వైద్యులు. కళారాధన సాంస్కృతిక సంస్థ రజతోత్సవ వేడుకలు. రాయలసీమ స్థాయి విద్యార్థి సాంస్కృతికోత్సవాలు ప్రారంభం. ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న బీజేపీ నాయకుడు డాక్టర్ కింటి ఆదినారాయణ. ఏటీఎం అగ్ని ప్రమాదంలో కరెన్సీ సేఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.